వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి కామారెడ్డిలోని కొన్ని కాలనీలు పరిశీలించడం జరిగింది. అలాగనే మరమ్మతుల్లో ఉన్న బ్రిడ్జిలు పరిశీలించి వాటి ప్రత్యామ్నాయాలు చూపించడం జరిగింది. ఇంకా ప్రజల్ని దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే జరిగింది. దీంట్లో స్పెషల్ ఏముందంటారా? స్పెషల్ ఉంది. ఏంటంటే అది ప్రజల సొమ్ముతో కాన్వాయిలు రెడీ చేపించి ప్రజల సొమ్ముతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెచ్చుకొని ముందు సీట్లో కూర్చొని అందరికీ హాయి చెప్పుకుంటూ అందరికీ పరకలించుకుంటూ అలా అలా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళలేదు రేవంత్ రెడ్డి. ఆయన ఒక ట్రెండ్ సెటర్గా నిలబడ్డాడు ఈ రోజు. ఎందుకు నిలబడ్డాడు అని చెప్తున్నా అంటే ఆయన చుట్టూ అధికారులు లేరు. అధికారుల మధ్యలో నిల్చొని ముఖ్యమంత్రి ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు పెట్టలేదు. నేరుగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి బ్యారిగేట్లు లేకుండా, ఎలాంటి పోలీస్ అంటే ఎక్కువ మంది అధికారులు పోలీస్ బందోబస్తు ఓవర్గా లేకుండా నార్మల్గా ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష నేత ఎలా అయితే వెళ్తారో అదేవిధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి కాలనీలు మొత్తం కూడా కాలినడకతో తిరిగారు. ఇది చాలా గ్రేట్. ఇది ట్రెండ్ సెట్టింగ్ విషయం అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి కింగ్. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరైనా సరే రాష్ట్రానికి కింగ్ ఎవరంటే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి కావాల్సిన సకల సౌకర్యాలు కూడా ప్రజల సొమ్ముతోనే అందుతాయి. ఆయన కావాలి అంటే 100 కార్లు తీసుకొని కూడా కాన్వాయ్ వెళ్ళొచ్చు, 10 క్యారీ వ్యాన్లు తీసుకొని వెళ్ళొచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు, 1000 మంది పోలీసు బందోబస్తు కూడా వెళ్ళొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి చూడండి, చుట్టుపక్కల అధికారులు ఎవ్వరు లేరు. వీళ్ళంటే బేసిక్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఉండే వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు. చుట్టుపక్కల అధికారులు ఎవరు లేరు. ఆయన కాలినడకన సింపుల్ గా ఒక వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుంటాడు, మెల్లో రైతు వారిగా ఒక కండ వేసుకుంటాడు, అంతే. ఆయన ట్రెండ్ సెట్ చేస్తుండు. యంగెస్ట్ ముఖ్యమంత్రి ఆయన తెలంగాణలో. ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు డైరెక్ట్ గా తెలుసుకొని మధ్యలో వారధిగా ఏ అధికారులు లేరు, అక్కడ ఏ పెద్ద మనుషులు లేరు. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఆయన కాలినడకన పొలాలన్నీ తిరిగాడండి. కాలినడకతోనే నడిచారు. అంటే నార్మల్గా ఏంటంటే పొలాలు ఇవి ఉంటాయి కదా, బురద ఇవన్నీ ఉంటాయి కదా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ ఆయన అలా కాదు, డైరెక్ట్గా వెళ్ళిపోయారు. డైరెక్ట్గా ఈ మురికాలలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి బ్రిడ్జ్ ఏదైతే మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా పరిశీలించి దాని గురించి కూడా తెలుసుకొని దానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ చేశారు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారి గురించి ఎప్పుడైనా అంగులు ఆర్భాటాలతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసుకుంటూ ప్రజల సొమ్ము నా సొమ్ము నాకు అవసరం లేదు, నా సొమ్ము నేను ఖర్చు పెట్టాను, ప్రజల సొమ్ముతో ఎంతైనా తిరుగుతా అనే నాయకులు చాలా మంది ఉంటారు. ఇతను అలా చేయలేదు. ఇతను నార్మల్గా ఎలాంటి అడావిడీ లేకుండా ప్రతి కాలనీ సందర్శించిండు. అక్కడ మా రిపోర్టర్ డైరెక్ట్గా చెప్పాడు నాకు, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో కాలనీ మొత్తం తిరిగి కాలనీలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని పొలాల గట్ల మధ్య వెళ్ళి అక్కడున్న సమస్యలు తెలుసుకొని రైతుల సమస్యలు, బ్రిడ్జిలు ఏవైతే మా రిపేర్లో ఉన్నాయో, బ్రిడ్జిలు ఏవైతే చేపించాల్సిన అవసరం ఉందో వాటన్నిటిని అధికారులను పిలిచి ప్రత్యేకంగా ఆయనే అన్ని ఆదేశాలు జారీ చేసిండు, అన్ని ఆదేశాలు ఇచ్చేసిండు. ఇమీడియట్లీగా ఇవన్నీ జరిగిపోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావాలని. కామారెడ్డిలో ఈ సంఘటన జరగడం అనేది చాలా రేర్ అనమాట. ఇలాంటి సంఘటనలు ముఖ్యమంత్రి డైరెక్ట్గా వెళ్ళటం, అధికారులు పెద్దగా లేకపోవడం, బందోబస్తు లేకపోవడం, బ్యారికేడ్ లేకపోవడం, అంగు ఆర్భాటాలు లేకపోవడం, ఇలా జరగడం అనేది చాలా రేరు. ఈయన ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో కూడా కాన్వాయిలు నా కాన్వాయ్ వస్తుంటే ఎలాంటి సిగ్నల్స్ ఆపొద్దు, నాకు స్పెషల్ ప్రోటోకాల్ అవసరం లేదు, నేను నార్మల్ ప్రజలతో పాటే వెళ్తాను అని చెప్పేసి స్టార్టింగ్లో నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. అలానే ప్రతిసారి కూడా నేను ఒక పెద్ద నాయకుడిని కాదు, వైట్ అండ్ వైట్ వేసి ఇంకా ఏదో అడావిడి చేసి ఏదో పెద్ద మనిషిలా కనిపించాలి అలాంటి ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. ఈయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఒక జర్నలిస్ట్ అడిగితే ఏం చెప్పాడంటే, ఎందుకు మీరు ఆ బ్లాక్ ప్యాంట్ సింపుల్గా ఈ వైట్ షర్ట్ అనేది ఎందుకు సింపుల్గా వేసుకుంటారు మీరు అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, ఇప్పుడు నేను వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక పెద్ద మనిషి తరహాలో కనపడితే నాయకులందరికీ నేను పెద్ద మనిషిలా కనపడవచ్చు, ప్రజలందరికీ పెద్ద మనిషిలా కనపడవచ్చు, కానీ నా దగ్గరికి ఎవరో రారు. అప్పుడు ప్రజలు సాధారణ మనిషి ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో వాళ్ళు వచ్చి నా భుజం మీద చేయేసి కూడా నాకు సమస్య చెప్పుకుని ఎలాగ ఉండాలంటే నేను అంత పెద్ద మనిషి తరహాలో ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా సింపుల్గా నార్మల్గా ఒక కాలేజీకి వెళ్ళి అబ్బాయి వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ ఎలా అయితే వేసుకుంటాడో అలా వేసుకుని మెల్ల నార్మల్గా ఒక రైతు వారి కండ వేసుకున్నాడు. కాబట్టి ఇలా ఉంటే ఏమైందంటే నార్మల్గా మనలాంటి వాళ్ళకి కూడా వెళ్ళి మాట్లాడాలి, ఆయన పెద్ద మనిషి ఏం కాదు, పెద్ద ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ రాదు మనకి. నార్మల్ బట్టల్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా కొంత అపీరెన్స్ వేరే విధంగా ఉన్న వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సాధారణ ప్రజలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. చూడండి, కావాలంటే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళు ఫార్మల్గా ఉంటారు, ప్రొఫెషనల్గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా చాలా ఈజీగా సార్ దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకోవచ్చు అనుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే చుట్టూ ఒక 10 మంది రౌడీల్లాగా గడ్డాలు పెంచుకొని మెల్ల బంగారాలు వేసుకొని ఒక 4-5 ఉంటారండి. ఎమ్మెల్యేల పక్కన చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, 4-5 ఇటొక నలుగురు ఉంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, బంగారం వేసుకుంటారు, ఇట్లా బొట్లు పెట్టుకుంటారు,
జుట్టులు పెంచుకొని ఒక రౌడీ షీటర్ టైప్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు. అట్లా తిరగడం వల్ల ప్రజలు భయపడతారు. ఎందుకురా బాబు వాళ్ళ దగ్గర పోయి అడగడం. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన సమస్య చెప్పుకోవాలి అంటే ఆపోజిట్ ఉన్న పర్సన్ యొక్క అపీరియన్స్ కూడా నార్మల్గానే ఉండాలి. హడావిడి చేసి పెద్ద ఎత్తున ఏదో సెటప్ మొత్తం చేసుకొని రౌడీలను పక్కన పెట్టుకొని ఇట్లా జుట్లు ఇవన్నీ ఏదో చప్రీగాలు ఉంటారు కదా, అలాంటి చప్రీగాలని అట్లా చప్రీలాగా కనిపించే వాళ్ళని కొంతమందిని పెట్టుకుంటూ ఉంటారు. నేను చూసా, ఎమ్మెల్యేల పక్కన తిరిగే వాళ్ళని చూసా. అట్లా అలాంటి వాళ్ళని పెట్టుకోవడం వల్ల ప్రజలు మీ దగ్గరకు వచ్చి మీ కమ్యూనికేషన్ మిస్ అయిపోతుంది. ఇంత పెద్ద ముఖ్యమంత్రి ఆ విషయం చెప్పిండు. సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళు వచ్చి నన్ను కలవాలి అంటే నా అపీరెన్స్ ఇలానే ఉండాలని. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అలా కాదండి, రౌడీలు పెట్టుకుంటారండి పక్కన. రౌడీలు ఎందుకు మీకు? రౌడీలు పోషిస్తున్నారా మీరు? అంటే మేము వాళ్ళని చూసి మీ దగ్గరికి ఎవరు రావద్దనా? ఇక్కడ కలెక్టర్ గారు ఏ విధంగా అయితే డ్రెస్ మెయింటైన్ చేస్తారో రాజకీయ నాయకులు కూడా మెయింటైన్ చేయాలి. సింపుల్గా ఉండాలి, హడావిడి చేయొద్దు. ఈయన మీ ముఖ్యమంత్రి అధినేత కదా, మీ పార్టీ మొత్తానికి హెడ్ కదా, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కింగ్ ఇప్పుడు తెలంగాణలో. ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా ఉన్నప్పుడు మీరు కూడా అలా ఉండడానికి ప్రయత్నించండి. మిగిలిన ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నార్మల్గా ఉండండి, హడావిడి చేయకండి. చుట్టుపక్కల కూడా మంది మార్పాలను తక్కువ పెట్టుకోండి. ఎటన్నా పోతే 20 మంది మార్పాలం. వాళ్ళు కూడా మంచిగుంటారా ప్రొఫెషనల్గా? అట్లుండరు, రౌడీ షీటర్లు ఉన్నట్టుంటారు వాళ్ళు. వాళ్ళని చూసి ఎవరు వస్తారు, మీకు ఎవరు సమస్యలు చెప్తారు? ఇది చాలా చాలా గ్రేట్ ఈ విషయం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా డ్రెస్సింగ్ సెన్స్ వేసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ఈ పాపకి హెల్త్ ఖరాబ్ అయింది, ఈ పాపను తీసుకెళ్ళి ఆ పాపకు కావాల్సిన హెల్ప్ కూడా చేశారు దగ్గరుండి. ఏదైతే వాళ్ళు అడిగారో దానికి ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలానే చాలా ముందుకు వెళ్ళాలి. ఇలా ఈ విధంగానే వెళ్ళాలి, సింపుల్గా హడావిడి చేయకుండా. సాధారణ ప్రజలు కూడా డైరెక్ట్గా క్వశ్చన్ చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా అయితే ఉందో ఫ్రెండ్లీ పొలిటీషియన్ కూడా ఉండాలి. అట్లా అప్పుడే సమస్యలు తీరుతాయి. ఇప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళడానికి రాజకీయ నాయకుడి దగ్గర వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. రాజకీయ నాయకులు అల్టిమేట్గా పవర్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి సమస్యలు చెప్పుకోవాలి. ఆ విధంగా ఉండేలాగా కూడా మీరు చూడాలి. అంతేకాదు సార్, మీరు ఎలా అయితే సింపుల్గా వెళ్ళారో మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు వీళ్ళు కూడా ప్రతి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ మీరు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళాలి అక్కడికి. మీ ఎమ్మెల్యేలకి మీ మినిస్టర్లకి అదొకటి మీరు పాస్ చేస్తే బాగుంటుందని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎప్పుడూ కూడా భయపడుతూ ఉన్నారు జనాలు. గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి, నేను చాలాసార్లు వెళ్ళా. కానీ ప్రజల్లో అది నెగిటివిటీగా పోర్ట్రేట్ అవుతుంది. దాని నుంచి మీరు పోవాలంటే కొత్తగూడెం కలెక్టర్ చూసుకోవచ్చు, చాలా గ్రేట్ సార్. ఆయన వాళ్ళ భార్య యొక్క డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తారు. లాస్ట్ టైం ఇంతకుముందు కలెక్టర్ కూడా అదే చేశారు. అలాగనే సడన్ సర్ప్రైజులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవ్వండి, గవర్నమెంట్ కాలేజెస్లో ఇవ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇవ్వండి. అధికారులు భయపడాలి అంటే రాజకీయ నాయకుడికే భయపడతారు, సాధారణ ప్రజలు భయపడరు. మీ దగ్గరే మీకే భయపడతారు కాబట్టి మీరే ఆ ముందడుగు కూడా మీరే వేయాలి. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ పనులు చేయలేదు. మీరు పెద్ద స్థాయిలో ఉండి సింపుల్గా ఆలోచిస్తారు కాబట్టి ఈ విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.